హే ఆల్, అట్లా ఈవినింగ్ స్విమ్మింగ్ కి వెళ్దామని నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయినాము. పోలాండ్ లో మల్టీ స్పోర్ట్ కార్డ్ ఉంటే జిమ్ కి గానీ స్విమ్మింగ్ కి గానీ ఫ్రీగా ఉంటది. ఇంకా కొన్ని గేమ్స్ కి అయితే కొంచెం డిస్కౌంట్ లాగా ఇస్తారు, లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్. నేనైతే స్విమ్మింగ్ చిన్నప్పుడే నేర్చుకున్నా, కానీ ఇండియాలో ఎక్కువగా వెళ్ళకపోతుండే. చాలా రోజుల గ్యాప్ తర్వాతకి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసిన స్విమ్మింగ్ చేయడం. మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా జనాలందరూ ఇక్కడే ఉన్నారు. తాత చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వీటిని జకూజీ అంటారు. ఈ పార్కుడ్ని ప్లేస్ లో అయితే మొత్తం 5 to 6 జకూజీస్ ఉన్నాయి. ఇంతకు ముందు ఇంకొక ప్లేస్ కి వెళ్ళిన స్విమ్మింగ్ కి, అక్కడైతే మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మోడ్స్ కొన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ 5 minutes కి వస్తుంటది. ఇది వాటర్ ప్రెషర్ తో వస్తుంటాయి, మంచిగా మసాజ్ లాగా ఉంటది జకూజీలో కూర్చున్నంత సేపు. అయితే చిన్న పిల్లలకి మనకి వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఆడుకోవడానికి. మంచిగా 1.5 hour అయితే అసలు సరిపోదు. చిన్న పిల్లలకి 2-3 years కూడా ఉండరు, వాళ్ళకు కూడా ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తుంటారు. కొద్దిసేపు చిన్నపిల్లల రైడ్స్ నేను కూడా ఆడుకున్నా. ఇంటి నుండి 1.5 kilometer దూరంలో ఉంటది. కనీసం నడుచుకుంటూ వచ్చినందుకన్నా కొద్దిసేపు స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ అయితే కొద్దిసేపు చేసుకున్నాం. పార్కుడ్నీలో జిమ్ కూడా ఉంటది. ఇంకా వీళ్ళైతే ఈ వ్యూ తో మంచిగా వర్కౌట్ చేసుకుంటున్నారు. పార్కుడ్నీకి వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళండి, కొంచెం జనాలు తక్కువగా ఉంటారు, ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చినాము. రాగానే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చేసిన స్విమ్మింగ్ కి ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఇంటికి పోయే దారిలో ఒక పిజ్జా షాప్ ఉంటది, ఇంకా అక్కడైతే ఆగి పిజ్జా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఓకే బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.